మనకాడ ఏం చేస్తుందంటే గంజాయి సుమారు 500 రూపాయలు. అయితే గంజాయి ప్యాకెట్ మనం 200 రూపాయలు ఉంటే అది 2 రోజులు వస్తుందండి. అంటే దాని కాస్ట్ కొద్దిగా తక్కువ కావడము, దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల వాడు ఏం చేస్తుందంటే దీనికి కన్వర్ట్ అయిపోతుంది. మనకి కావాల్సింది దిశ. మనం ఆ బాడీ తాగినప్పుడు ఆ బాడీ కంటే ఎక్కువ తాగితే వాడికి పడుతున్నాడు. వెంబడే మనకి వామిటింగ్ వస్తుంది. లేదంటే మన బంధువులకి, మన మిత్రులకి, మన కుటుంబ సభ్యులకి, మన పిల్లలకి ఖచ్చితంగా మీరు దయచేసి ఈ మత్తు పదార్థం యొక్క ఎఫెక్ట్ కంపల్సరీ చేయండి. ఇది నాట్ ఓన్లీ ఆరోగ్యం కాదండి, ఇది మత్తు పదార్థం తీసుకున్న తర్వాత ఏం చేస్తాడో మనకి తెలియదు. వాడు ఆ టైంలో ఏం చేస్తాడో మనకి తెలియదు, వాడు ఎందుకు చేస్తాడో కూడా మనకి తెలియదు. ఉన్మాదిగా తయారైపోయి సొంత వాళ్ళని కొడతాడు, అనవసరమైన విషయానికి వెళ్ళి పెట్టుకుంటాడు. వాడిని చూస్తే కూడా మీరు గుర్తుపట్టవచ్చు, వాని పెదవులను నిండిపోతుంటాయి ఆ మత్తు తీసుకునేటువంటి. వాని పక్కగా అవుతున్నాడు కండాలి. గౌరవనీయులు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రతి బుధవారం కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మా ఎస్ఐ గారు అంటే మా సర్కిల్లో మన 3 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని ఎంచుకొని కండక్ట్ చేయమని చెప్పేసి మనకి గౌరవనీయులు మన ఎస్పీ గారి సార్ నుంచి ఆదేశాలు వస్తాయి. దాంట్లో భాగంగా ఈరోజు మన గోరుట్ల విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పని టైంలో కూడా ఇంతమంది గ్యాదర్ అవుతారని నేను అనుకోలేదు. చాలా గొప్పగా ఉంది ఈ పోలీస్ ప్రోగ్రాంకి ఇంతమంది రావడం. దీనికి మా తరఫున ధన్యవాదాలు మీకు. మా ఎస్ఐ గారు ఆల్రెడీ ప్రజా భరోసాలో ఏమేమి చెప్తాం ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. ముఖ్యంగా మేము ఏంటంటే ఇటువంటి గొడవలు పోవద్దు, చిన్న చిన్న విషయాలకి లొల్లి పెట్టుకొని ఊళ్ళో కూర్చొని మాట్లాడుకుంటే పోయే విషయాలు కూడా మనం మధ్యవర్తుల ద్వారానో లేకపోతే ఇంకేదన్నా ఇన్వెస్టిగేషన్స్ ద్వారానో మనం పోలీస్ స్టేషన్ దాకా వస్తుంది. ఇంట్లో కూర్చొని మన ఇంట్లో 4 మనుషులు కూర్చొని మాట్లాడుకునే విషయం కూడా పోలీస్ స్టేషన్ దాకా వస్తున్నది. అలాంటి విషయాలు ఏమైనా ఉంటే దయచేసి మీరు పోలీస్ స్టేషన్ దాకా రాకుండా నిజంగా సమస్య పోలీస్ ద్వారానే పరిష్కారం అవుతుందంటే వచ్చి మీ సమయాన్ని వచ్చి మీ సమస్యను విన్నవించుకుంటే అన్ని విధాలా మేము మీకు సహాయపడతాం. చిన్న చిన్న విషయాలకి కూర్చొని మాట్లాడి చిన్న విషయాలకు కూడా మన పోలీస్ స్టేషన్కి ఈ మధ్య రావడం చూస్తున్నాం. ఈ ఆడికి రావడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. అదేవిధంగా మీ పనులన్నీ మానుకొని దీనికి రావాల్సి వస్తుంది. కాబట్టి నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే రండి, మీరు సహాయాన్ని కోరండి. ఖచ్చితంగా మీకు లీగల్గా ఎంత సహాయం చేయాలో అంత సహాయం పోలీస్ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఖచ్చితంగా బాధితులకి ఎంత సహాయం ఉండాలో అంత సహాయం మీకు ఖచ్చితంగా అందుతారు. ఇదొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మత్తునిచ్చే పదార్థాలు ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ గంజాయి మీద నడుస్తుంది. అదే సిటీ అర్బన్ వాతావరణానికి వెళ్తే వాటి సింథటిక్ డ్రగ్స్ అంటున్నాం. ఒక్కొక్కటి ఎండిఎంఏ అని, తర్వాత ఏది మెథాంఫెటమిన్, ఇట్లాంటి పెద్ద పెద్ద మందులు, హెరాయిన్, కొకైన్, ఇలాంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళు అంత మత్తునిచ్చే పదార్థాన్ని లక్షలు వేలు పెట్టి ఖర్చు చేసుకుంటారు. మనకాడ ఏం చేస్తున్నారంటే గంజాయిని సేవిస్తున్నారు ఎక్కువ. ఎందుకంటే అది తక్కువ ఖర్చులో దొరుకుతుంది, అది ఎక్కువ మత్తుని ఎక్కువ సమయం ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాటర్ బాటిల్ మన దగ్గర 500 రూపాయల, ఆ బాటిల్ ఎంత సుమారు 500 రూపాయలు. అయితే గంజాయి ప్యాకెట్ మనం 200 రూపాయలు కొంటే అది 2 రోజులు వస్తుంది. అంటే దాని కాస్ట్ కొద్దిగా తక్కువ కావడము, దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల వాడు ఏం చేస్తుందంటే దీనికి కన్వర్ట్ అయిపోతుంది. వానికి కావాల్సింది దిశ. మనం అక్కడ ఆ బాటిల్ తాగినాడు, ఆ బాటిల్ కంటే ఎక్కువ తాగితే వాడికి పడుకునేడం, వెంబటే వాడికి వామిటింగ్ వస్తుంది, లేదంటే పోయి పడుకుంటాడు. కానీ గంజాయి అంటే కాదు. వానికి ఏమవుతుంది అంటే అది గంజాయి ఎంత తీసుకున్నా వానికి అర్థం కాదు, వానికి కమ్ముడు ఉంటుంది. అది ఇంత తాగినా దానికి ఒక లిమిట్ లేదు. ఇది ఒక మందు ఫుల్ బాటిల్ తాగితే వానికి పట్టు నిండుతుంది, తిరగడం ఉంటాడు. దీనికి అట్లా లేదు, ఇది తాగుతూనే ఉంటాడు, ఖర్చు తక్కువ. అందుకని ఇట్లా దీనికి అలవాటు అయిపోతున్నారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే
ఇది తాగిన తర్వాత వాడికి నిద్ర పట్టదు. గంజాయి తాగితే ఏమవుతుంది? నిద్ర పట్టదానికి. నిద్ర పట్టకపోతే ఏమవుతుంది? ఆకలేయదు. ఇటు నిద్రపోడు, ఇటు అన్నం తినడు. దీనివల్ల వాని ఆరోగ్యం ఏమవుతుంది? వాని ఆర్గాన్స్ మొత్తం కూడా చెడిపోతాయి. లోన అవయవాలు, కాలేయం, కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే మనిషికి ఎంత, ఇప్పుడు మనం ఒక ఫుల్ బాటిల్ తాగినాం అనుకోండి, ఫుల్ బాటిల్ కూడా తాగలేని చెప్తారు, క్వార్టర్ బాటిల్ తాగినాం అనుకోండి, ఒక స్థాయి తర్వాత వాడికి మెలకు వస్తుంది, తింటాడు, పంతాడు. ఇది అట్లా కాదు. దీనివల్ల ఏమైందంటే వాడికి నిద్ర పోతుంది, ఆకలి ఉండదు. దీనివల్ల వాడు 50 ఏళ్ళు వాడి పక్కగా అవుతుంటాడు. వాడు కండ్లని ఎర్రగా అవుతుంటాయి, కండ్లలో నీళ్లు ఉండవు. వాడిని కనురెప్పకూడదా ఉన్నప్పుడు కండ్ల మంట వస్తుంది. మనకి ఇప్పుడు మన ఇంత ఫ్రీగా కొట్టుకుంటున్నాం, కండ్ల రెప్పలు కొడుతున్నావా లేదా? మీకు మంటలు వస్తున్నాయా? కానీ మనకి మంటలు వస్తాయి. వాడు ఒక రకమైన ఆందోళన ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు. అట్లాంటి వాళ్ళని గుర్తించండి. ఇంకోటి ముఖ్యంగా నేనేం చెప్తున్నా మనందరం తల్లిదండ్రులం. వీడు నైట్ పూట ఇంత టైం దాకా బయట స్పెండ్ చేస్తుండ్రు. నైట్ 9:30, 10కి ఎక్కడ దోస్తు దగ్గర పోయినప్పుడు తిరిగి రావాలి కదా, ఎందుకు రావట్లేదు? ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా మీరు గమనించండి, మీకు తెలిసిపోతుంది. నేను చెప్పేది నాట్ ఓన్లీ డ్రగ్స్, అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులు కొంచెం కంట్రోల్ అనేది పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇదొకటి ఖచ్చితంగా మీరు పాటించాలి. తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎట్లా జరుగుతున్నాయి అంటే, ఇవాళ ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చిందంటే వాటి దాన్ని బేస్ చేసుకొని యూరియా యాప్ అని చెప్పేసి కొత్తగా పెట్టారు. యూరియా యాప్ కొత్తగా పెట్టడం వల్ల వాడేం చేస్తుండ్రు, సైబర్ నేరస్తుడు ఇది యూరియా యాప్ అని చెప్పేసి, యూరియా ఇది యాప్, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇది లింక్ పంపిస్తున్నా అని చెప్పేసి పంపిస్తుంది. మనం తెల్లవకి ఏం చేస్తున్నాం అంటే అది ఆ లింక్ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయడంతో అది ఫోన్లోకి వచ్చి డౌన్లోడ్ అయిపోతుంది. వాడు అదే విధంగా క్వశ్చన్లకి మనం ఆన్సర్ ఇచ్చుకుంటా పోతుంటాం. లాస్ట్కి మన పాన్ కార్డ్ నెంబర్ చెప్తాం, మన ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తాం. చెప్పగానే ఒక పిన్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ నీకు ఒకటి వచ్చింది, నీకు మెసేజ్ వచ్చింది, అది చూసి చెప్పాయా అంటాడు వాడు. అనగానే మనం నిజంగా నమ్ముతాం, ఆ పిన్ కూడా చెప్పేస్తాం. తిరిగి చూసేందుకు మన అకౌంట్లో పైసలు ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి అన్నోన్ లింక్స్ ఏమైనా వస్తాయి మీ ఫోన్కి, కొత్త నెంబర్ నుంచి, లేదు తెలిసిన వాళ్ళదైనా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, గ్రూప్ ఉంది ఒకటి, మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో ఎవరిదో ఒకరిది హ్యాక్ అయిపోతుంది. ఆ హ్యాక్ అయిన తర్వాత ఆ ఫోన్ కల్లాయన ఆయన కూడా ఆయనకి ఫోన్ నెంబర్ ఆయన చేతిలో ఉండదు, ఫోన్ ఆయన చేతిలో మెయింటైన్ కాదు. ఎందుకంటే మొత్తం హ్యాకర్ చేతిలోకి అయిపోతుంది. వాడే ఏం చేస్తాడంటే మన గ్రూప్లో మన గ్రూప్లో ఉన్న ఒక మనిషితోటే మెసేజ్ పెట్టేసుకుంటాడు. నేను ఈ విధంగా ఎట్లా అంటే యాప్ వాడు ఏం చేస్తాడు, ఆర్టీఐ చలాలని ఒక లింక్ పంపిస్తాడు. లింక్ పంపించాక మనం ఏం చేస్తాం, నిజంగా ఏముంది అని చెప్పేసి టిక్ కొట్టగానే ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది, మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది కదా. మన ఫోన్ మన కంట్రోల్లోకి అయిపోతుంది, మొత్తం మన డేటా అంతా వాడు తీసేసుకుంటాం. నేనేమంటున్నానంటే చిన్న చిట్కా ఏంటంటే, మీకు ఏదైనా ఆర్టీఏ చలాలని కానీ, ఇది కిసాన్ యాప్ అని కానీ, తర్వాత యూరియా యాప్ అని కానీ, ఇట్లాంటి ఏ నెంబర్ నుంచి వచ్చినా కూడా దయచేసి ఆ లింకులు నొక్కొద్దు, ఓపెన్ చేయొద్దు. దాన్ని మనం ప్రొసీడ్ కాబోద్దు లేదా. మరి లేడీస్ అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు కొన్ని విషయాలు, పోలీస్కి చెప్పరు. ఆడవాళ్ళకి ఏంది అన్నిటికంటే గొప్ప విషయం ఏంది, వాళ్ళకి క్యారెక్టర్ దెబ్బతింటే వాళ్ళు క్షమించలేరు. వాళ్ళు దేనికైనా తెలుసు, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇబ్బందికరమైన విషయాలు మనం పెట్టవద్దు. అట్లాంటివి ఏమైనా వాళ్ళు ఎదుర్కొంటే అందరికీ చెప్పలేరు కాబట్టి కొన్ని విషయాలు కేవలం లేడీస్కే చెప్తారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం సార్ యొక్క ఆదేశాల మేరకు, ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు పోలీస్ అక్క అనే ప్రోగ్రాం పెట్టినాం. మన మహిళలకు ఎవరికైనా ఇట్లా ఈ అనుకోని సంఘటనలు, ఏదైనా దుశ్చర్యలు వాళ్ళ మీద చేసినట్లయితే మన పోలీస్ అక్క ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది. రావచ్చు, పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ దగ్గర కలవచ్చు, లేకపోతే ఎస్ఐ గారికి కలవచ్చు. కలిస్తే ఆ పోలీస్ అక్క దగ్గర తీసుకుపోయి ఆమెకు జరిగిన అన్యాయం మొత్తం కూడా ఆమె రికార్డ్ చేసుకుంటుంది. అన్ని విషయాలు లోతుగా పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత ఆమెకు కావాల్సిన అన్ని సహాయాలు చేస్తుంది. చేసేసి ఎవరైతే ఆమెకి ఇబ్బంది పెట్టిరో ఖచ్చితంగా ఆ బాధితురాలకి న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా మన పోలీసు వ్యవస్థ అనేది ముందుకు వస్తుంది. ఇంకోటి, కొంతమంది మన మహిళలకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటే అట్లా ఏమైనా చేస్తే కనుక వాళ్ళ కాంపెన్సేషన్ కూడా మన గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని విధానం చేయడం
అట్లాంటివి చేస్తే మాత్రం కాంపెన్సేషన్ ఇస్తుంది. అట్లా చెప్పేసి మళ్ళీ ఫాల్స్ కేసులు రిపోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య ఉంటుంది. ఫాల్స్ కేసులు పెట్టదు. ఫాల్స్ కేసులు పెడితే మాకు తెలిసిపోద్ది, ఆ పెట్టిన వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి మనం న్యాయం కోసం వస్తున్నప్పుడు న్యాయమైన అది మనం ఏదైతే సంఘటన ఉందో అది యథార్థంగా ఉన్న సంఘటనని తీసుకురండి పోలీస్ స్టేషన్కి. ఖచ్చితంగా మనకి న్యాయం జరిగే విధంగా అన్ని విధాలు మేము తోడ్పడతామని చెప్పేసి మీరు ఈ కార్యక్రమానికి మీరు ఇంతసేపు చెప్పేది సార్ చెప్పినట్టు అన్ని ఇప్పుడు మనం పాటించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు చిన్న విషయం సార్ దృష్టికి తీసుకుపోతున్నాం. మన మద్రాల మండల కేంద్రంలో దాదాపు 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక్కొక్క గ్రామంలో దాదాపు బెడ్ షాపులు 30 నుండి 40 మధ్యలో ఉన్నాయి. సరే వాళ్ళు పని కోసం సరే మనం నడుపుకోవడం పెద్ద తప్పని మేము భావించడం లేదు. కానీ మహిళలకు ఈ మద్యాన్ని అమ్మడం జరుగుతుంది ఊళ్ళే. దానివల్ల చాలా కుటుంబాలు చెప్పుకోలేక బారిన పడుతూ ఖాతాలు పెడుతున్నారు. తల్లిదండ్రులు మళ్ళీ అడిగేటప్పుడు తల్లిదండ్రులు లేకపోతే రుణాలు చేయాల్సి చెప్తున్నారు పిల్లలు. సరే అటువంటి మద్యం షాపులు పెట్టిన వాళ్ళందరినీ ఒకసారి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మహిళలకు అమ్మకుండా ఈ చిన్నపిల్లలకు అమ్మకుండా అటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మా సారు ఒకసారి అందరికి కౌన్సిలింగ్ ఇవ్వాలని. అదే కాకుండా సర్పంచ్ అవన్నీ మూతపడిపోయి ఒకసారి సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి అదే మా సర్పంచ్ గారు దాని మీద జర శ్రద్ధ పెట్టి సీసీ కెమెరాలు పెడితే గతంలో ఏమైనా వస్తువులు పోతే దొరికేది ఆ సీసీ కెమెరాలు రిపేర్ చేస్తే. అటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను కూడా చెప్పిన, ఎందుకంటే డైరెక్ట్ అది గవర్నమెంట్ పాలసీ కాబట్టి మేము డైరెక్ట్ పోలీసులు వచ్చి పనిచేసే బాగుండదనే ఉద్దేశంతో ఎక్సైజ్ వాళ్ళని కూడా కన్సల్ట్ కావాలని చెప్పినాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆపరేషన్ తోటి, గ్రామ పెద్దల కోఆపరేషన్ తోటి అందరి సమక్షంలో మనం మీరు అన్నట్టు ఆ బెల్ షాపుల మీద కూడా చర్యలు తీసుకుందాం. ఖచ్చితంగా దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని అది చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇంకోటి ఈ మన శివ కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సీసీ కెమెరాల గురించి. సర్పంచ్ గారితో ఊరు గ్రామ పెద్దలతో మాట్లాడి అది ఎంతవరకు రిపేర్లో ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి అనేది ఒకసారి చూసి దాన్ని కూడా మనం రెక్టిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎంతమంది సలహా ఇచ్చినందుకు సేదు గారికి మీ అందరి తరపున కూడా ధన్యవాదాలు.